హలో ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు విజయాంజలిలో సాంగ్స్ చూశారు, ట్రైలర్ చూశారు, కొంత కంటెంట్ మీకు అర్థమైంది కదా. అసలు విజయాంజలి సినిమా మీరు ఎందుకు చూడాలనే దానికోసం నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. స్టోరీ కాదు, ఒక టీజర్ అనుకోండి. ఎందుకంటే నేను ట్రైలర్లో కానీ సాంగ్స్లో కానీ చాలా తక్కువ కంటెంటే చూపించాను. అంటే మీరు సినిమా చూసేటప్పుడే ఆ ఎక్స్పీరియన్స్ కానీ, ఆ క్యారెక్టర్స్ని కానీ, అసలు ఆ క్యారెక్టర్లో జరిగే ఆ చేంజెస్ని కానీ ఎక్స్పీరియన్స్ చేయాలనే నేను ఎక్కువ కంటెంట్ ట్రైలర్లో ఇవ్వలేదు. మీరు ఇప్పటి వరకు చూసిన ప్రతి కథలో కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటే ఇంట్లో వాళ్ళు దానికి ఒప్పుకోకపోతే, అది ఏ కారణం చేత అయినా సరే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే, అయితే అమ్మాయి పేరెంట్స్ని వదిలేసి ప్రేమించిన వాడితో వెళ్ళిపోవాలి, లేదా ప్రేమించిన వాడిని వదిలేసి పేరెంట్స్ చెప్పినట్టు పెళ్లి చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏది జరిగినా సరే అమ్మాయి లైఫ్లో ఖచ్చితంగా బాధే మిగులుతుంది. ఈ రెండు జరగకుండా ఈ అంజలి అనే పల్లెటూరు అమ్మాయి ఏం చేసింది? ఈ రెండింటిని కాపాడుకునే ప్రయత్నంలో ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం తన జీవితాన్ని ఎలా మార్చింది అనేదే ఈ సినిమాలో ఉండే మెయిన్ స్టోరీ. మీ అందరికీ తెలిసినట్టే ఈ స్టోరీ మేము గోదావరి ప్రాంతంలో, చెప్పాలంటే బుచ్చుబాబు గారు డైరెక్టర్ ఉన్నాడు కదా, పెద్ద సినిమా కూడా చేస్తున్నారు, వాళ్ళ విలేజ్లోనే వాళ్ళ తోటల్లోనే షూట్ చేసామన్నమాట. ఇదంతా కూడా ఒక ప్యాషన్తోనే మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ఒక ప్యాషన్తోనే చేసాం. అంటే సినిమాకి ఎంతైతే అవసరమో అంత మేము మా కష్టార్జితంతో అరేంజ్ చేసుకొని చేసామన్నమాట. కానీ మీరు గమనిస్తే ఇప్పుడు దాకా మేము చేసిన షార్ట్ ఫిలిమ్స్ అవి చూసే ఉంటారు కదా మీరు. ఈ షార్ట్ ఫిలిమ్స్తో పోలిస్తే మీకు ఒక మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వాలి అంటే ఒక 30 మినిట్స్ కానీ లేదా 20 మినిట్స్ కానీ షార్ట్ ఫిలిం చేసేవాళ్ళం. అలాంటిది ఒక 2.5 అవర్స్ లేదా ఒక 3 అవర్స్ మూవీ ఎందుకు తీయకూడదు? సో అలా తీసి మీ అందరికీ మేము చేయగలము, ఒక మూవీని తీయగలము అంటే ఒక స్టోరీ ఫస్ట్ నుంచి రాసుకోవడం కానీ, మేమందరం అక్కడికి వెళ్ళి ఉండి ఒక మంచి కథని ప్లాన్ చేసుకొని మంచి సీన్స్ రాసుకొని చాలామంది దీనికి సపోర్ట్ చేశారు. ఆ ఊర్లో వాళ్ళు కానీ, మా ఫ్రెండ్స్ కానీ, స్టోరీ రాసేటప్పుడు ప్లస్ మేము అక్కడికి వెళ్ళి లొకేషన్ చూసేటప్పుడు ఆర్జుకేటీ స్టూడెంట్స్ కానీ చాలామంది మాకు సపోర్ట్ చేశారనమాట. ఇదంతా పక్కన పెడితే మీ వైపు నుంచి చాలా సపోర్ట్ వచ్చింది. అంటే అంతకుముందు మా షార్ట్ ఫిల్మ్ చూసిన వారు కావచ్చు, లేదా మా కాలేజీలో స్టూడెంట్స్ అవ్వచ్చు, అంటే మా జూనియర్స్ అవ్వచ్చు, సీనియర్స్ అవ్వచ్చు, మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, మీరందరూ ఇచ్చిన ఆ సపోర్ట్ వల్ల, మీరందరూ ఇచ్చిన ఆ ఎంకరేజ్మెంట్ వల్ల ఇంకా మంచిగా చేయాలి, ఇంకా ఒక మంచి కంటెంట్ని, ఒక మంచి స్టోరీని అందించాలి అనే ప్రయత్నమే విజయాంజలి. ఈ సినిమా 2 రోజుల్లోనే మీ ముందుకు వచ్చేస్తుంది. అయితే మాకు థియేటర్లో లాంచ్ చేయడం కానీ లేదా ఓటీటీలో లాంచ్ చేయడం కానీ ట్రై చేసి ఉండొచ్చు. కాకపోతే మేమందరం కొత్త వాళ్ళం, లేదా ఇది ఒక మాస్ సినిమా కాదు, ఖచ్చితంగా ఒక ప్యూర్ విలేజ్ లవ్ స్టోరీ. కాబట్టి దీనిని మీ అందరి ముందుకి ఫ్రీగా తీసుకురావాలి. అంటే ఏ ఖర్చు లేకుండా మీరు సులభంగా మీ ఫోన్లోనే ఈ స్టోరీని, ఈ మూవీని చూడాలనే ఉద్దేశంతోనే యూట్యూబ్లోనే అందరికి అందుబాటులో ఉండేలాగా రిలీజ్ చేస్తున్నాం అనమాట. కాబట్టి మీరందరూ ఈ సినిమా చూడండి. మీరు చూడడమే కాదు, ఒక 10 మందికి మీ తరపు నుంచి మీరు తెలియజేయండి. మీ వాట్సాప్ స్టేటస్ ద్వారా కానీ, మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా కానీ, మీరు ఒకవేళ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే, లేదా మీరు ఒకవేళ ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఈ సినిమా గురించి మాట్లాడండి. నలుగురికి ఈ మూవీ గురించి తెలిసేలా చేయండి. అదంతా కూడా మీకు నచ్చితేనే, మీకు ఈ స్టోరీ లేదా మేము చేసిన వర్క్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఇంకొక 10 మందికి మీరు చెప్పండి. వీడియో చూస్తున్న వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉండొచ్చు, నా రిలేటివ్స్ ఉండొచ్చు, లేదా నా జూనియర్స్ ఉండొచ్చు, నా సీనియర్స్ ఉండొచ్చు, నన్ను ఎక్కడో చూసిన వాళ్ళు ఉండొచ్చు, లేదా ఈ ఛానల్లో రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాము, ఆ వీడియోస్ చూస్తూ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. విజయాంజలి వీడియోని ఎక్కడో ఒక దగ్గర చూసిన వాళ్ళు ఈ వీడియోని కూడా చూస్తుండొచ్చు. మీరందరికీ నేను కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. ఈ మూవీ ఫుల్ మూవీ అప్లోడ్ అయ్యి మీకు యూట్యూబ్లో నోటిఫికేషన్ వస్తుంది కదా, లేదా నేను లింక్ షేర్ చేసినప్పుడు మీరు చూస్తారు కదా, వెంటనే క్లిక్ చేయొద్దు. ఫుల్ వీడియో మీకు 1 అవర్ వరకు ఉంటుంది. ఆ 1 అవర్ మీకు టైం ఉన్నప్పుడే, కంటిన్యూగా మీరు చూడగలిగినప్పుడే వీడియో ఓపెన్ చేయండి. వెంటనే చూసేయొద్దు. మీరు ఇంటికి వెళ్ళండి, ప్రశాంతంగా కూర్చోండి, అప్పుడు వీడియో ఆన్ చేసుకోండి, కంప్లీట్ అయ్యే వరకు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి. మీ జెన్యూన్ ఒపీనియన్ని, మీ రివ్యూని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఎందుకంటే ఈ మూవీ తీసిందే ఏదో మనీ సంపాదించాలని కాదు, మా టాలెంట్ని మీ ముందుకు తీసుకురావాలి,
మా టీం అందరూ కూడా కలిసి అందుకే కష్టపడ్డాం. మా టాలెంట్ని మీ ముందుకు తీసుకురావాలి, మీరు సపోర్ట్ చేస్తారు, ఒకవేళ పాజిటివ్స్ ఉంటే ఎంకరేజ్ చేస్తారు, నెగిటివ్స్ ఉంటే మాకు చెప్తారు. అదే ఉద్దేశంతోనే ఈ మూవీ చేసాం. కాబట్టి మీకు ఏదనిపిస్తే అది ఖచ్చితంగా చెప్పండి. అలాగే మేము ముందు చేయాలనుకునే వీడియోస్కి మీరు మనీ ద్వారా కావచ్చు లేదా ఇంకొక ద్వారా కావచ్చు సపోర్ట్ చేయాలి అనుకుంటే వీడియో చివరిలో మీకు ఫోన్ నంబర్స్ ప్లస్ స్కానర్స్ పెట్టాము. ఎంత ఏంటి అనేది పక్కన పెడితే మీరు మా జర్నీ కొనసాగాలి, మేము ఇంకా ఇలాంటి మంచి మంచి మూవీస్ తీయాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీకు వీలైనంత సహాయం ఆ స్కానర్ లేదా యూపీఐ ఐడి యూజ్ చేసి సెండ్ చేయండి. మీరు సెండ్ చేసే ప్రతి రూపాయి ఖచ్చితంగా మాటిస్తున్నాను మరో మంచి మూవీ తీయడానికే నేను ఉపయోగిస్తాను. ఇంకా మంచి కంటెంట్తో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇంకా మంచి కంటెంట్తో ఎంటర్టైన్ చేయాలనే ట్రై చేస్తాను. ఈ వీడియో మీరు చూస్తారు కదా, మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ రిలేటివ్స్ ఉంటారు, మీ ఆఫీస్ కొలీగ్స్ ఉంటారు, మీ కాలేజ్ మేట్స్ ఉంటారు, లేదు మీరు హాస్టల్లో ఉంటే రూమ్మేట్స్ ఉంటారు. వీలైనంత చేయండి. మీరు స్టేటస్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, అరే మా ఫ్రెండ్ ఒక మూవీ తీశాడు, లేదా అరే మా రిలేటివ్ ఒక మూవీ తీశాడు, లేదా మా నెల్లూరు అతను ఒక మూవీ తీశాడు, లేదా డైరెక్టర్ది వైజాగ్, సో మా వైజాగ్ అతను ఒక మూవీ తీశాడు. ఇలా మీరు ఒక 10 మందికి చెప్తే ఆ 10 మందిని ఇంకో 10 మందికి చెప్పమని చెప్పండి. స్టాలిన్లో మీరు చూసే ఉంటారు కదా. సో అలా మీరు ఈ మూవీని స్ప్రెడ్ చేయండి. ఇదంతా కూడా మీకు నచ్చితేనే, మీరు నచ్చకపోతే మీ ఇష్టం. కానీ మూవీ చూసి మీకు నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఇంకో 10 మందికి మీరు ఈ మూవీ గురించి చెప్పి మా కంటెంట్ మన సినిమా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీరు చేస్తారని కోరుకుంటున్నాను. మేము కూడా ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఒక్క నిమిషం చూడండి, పాంప్లెట్స్ రెడీ చేసాం, చాలా బాగా వచ్చాయి. సో ఈ పాంప్లెట్స్తో మీ ఏరియాకి వచ్చి హైదరాబాద్, వైజాగ్, నెల్లూరు ఇలాంటి మేజర్ సిటీస్లో ఈ సినిమా గురించి మీ అందరికీ తెలిసేలా, లేదా ఇంకా కొంతమందికి ఈ మూవీ గురించి తెలిసేలా పబ్లిసిటీ చేయాలని చెప్పి మేము ప్లాన్ చేస్తున్నాం, మా డైరెక్టర్ కానీ మేము కానీ. సో దీనికి మీరు ఏ ఏరియాలో ఉంటారో ఒకవేళ మేము వచ్చేటప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తాము. అది వైజాగ్ అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, నెల్లూరు అవ్వచ్చు. అంటే మేము ఈ ఏరియాస్ నుంచి కాబట్టి ఈ ఏరియాలో కొంచెం మాకు యాక్సెస్ ఉంటుంది కాబట్టి మేము ఈ ఏరియాలో పబ్లిసిటీ చేద్దాం అనుకుంటున్నాము. మీరు కూడా మాతో పాటు పబ్లిసిటీ చేస్తారనే ఆశిస్తున్నాము. అంటే మీరు పాంప్లెట్స్ ఇవ్వాలా అంటే అవసరం లేదు, మీరు ఈ వీడియోని షేర్ చేసి పబ్లిసిటీ చేయండి. సో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానీ లేదా మూవీ కూడా ఎంబీఆర్ ఫిల్మ్ వర్క్స్ ఛానల్లోనే అప్లోడ్ చేస్తామన్నమాట. కాబట్టి మీరు ఫస్ట్ ఎంబీఆర్ ఫిల్మ్ వర్క్స్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మీకు ఈ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఇలా ఈ విజయాంజలిని మా టీంతో పాటు మీరు కూడా ముందుకు తీసుకెళ్తారని, మీకు వీలైనంత సపోర్ట్ ఈ మూవీకి అందిస్తారని కోరుకుంటున్నాను. ఇట్లు మీ ఎంబీఆర్ రాజా. థ్యాంక్ యూ.